అందరికీ నమస్కారం. కర్నూలు 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్లూరులో నివాసం ఉండేటువంటి కారు డ్రైవర్ గురుస్వామి అనే వ్యక్తి ఇంట్లో ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో దొంగతనం జరిగింది. అందులో 11.5 తులాల బంగారాభరణాలు, అదేవిధంగా 15,000 నగదు ఎత్తుకెళ్లారని చెప్పేసి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కర్నూలు 4th టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మా ప్రీతం ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమంతా ఒక టీమ్గా ఏర్పడి కాల్ డేటాని అనాలిసిస్ చేయడం జరిగింది. అందులో 2 వ్యక్తుల్ని సస్పిషియస్గా గుర్తించడం జరిగింది. సో వారి కదలికల మీద నిఘా ఉంచడం జరిగింది. అయితే నిన్నటి రోజున వాళ్ళు కర్నూలుకు వస్తున్నటువంటి సమాచారం మేరకు ఇద్దరిని కూడా మిస్టిడ్లీ పరిసర ప్రాంతాల్లో అదుపులో తీసుకోవడం జరిగింది. వారిద్దరిని విచారించగా మనకు తెలిసిన విషయాలు ఏంటంటే, మొదట జగదీష్ అనే వ్యక్తి, ఇతను గుడివాడకు చెందిన వ్యక్తి. ఇతని మీద ఇప్పటికీ సుమారుగా 25 పైన కేసులు, దొంగతన కేసులు నమోదై ఉన్నాయి. పలుసార్లు ఇతను జైలు కూడా పోవడం జరిగింది. అదేవిధంగా ఇతనికి 2nd బెటాలియన్ కర్నూలులో పనిచేసేటువంటి ఏపీఎస్పీ కానిస్టేబుల్ సహకరించి అతను ఇద్దరు కలిసి అతని బండిలో రెక్కీలు చేసుకుని లాక్ హౌసెస్ ఏవే ఉన్నాయో చూసుకొని తర్వాత అవకాశం దొరికినప్పుడు వాళ్ళని దొంగతనం చేసే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో నిన్నటి రోజున వీరి యొక్క కన్ఫెషన్ మేరకు వీళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. వారి నుంచి 5 తులాల బంగారు ఆభరణాలను కూడా రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా సదరు నేరానికి ఉపయోగించినటువంటి కృపానంద్ యొక్క పల్సర్ మోటార్ సైకిల్ను కూడా సీజ్ చేయడం జరిగింది.